హాయ్ అందరికీ నమస్కారం అండి. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. గోదాదేవి వ్రత కథ అండి, 16వ భాగము. తిరువన్నై వ్రతం 30 పాశురములతో 30 రోజులు చేసుకునేది కదా. ఇప్పటికీ మనము సగ భాగాన్ని పూర్తి చేసుకున్నాము. మిగతా సగ భాగాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. నిన్నటికి 15 రోజులు పూర్తయింది. 6వ పాశురం మొదలు 15వ పాశురం వరకు 10 మంది గోపికలను అంటే 10 మంది ఆల్వారులను గుర్తు చేస్తూ అందరినీ మేల్కొలిపి మొత్తము అందరూ కలిసి ఈరోజు 16వ రోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కలవడానికి బయలుదేరారు. ఇది అంటే 16వ పాశురం అతి ముఖ్యమైన పాశురం అంటారు. ఈ పాశురాన్ని 2 సార్లు చదువుతారు. శ్లోకం ఇందులో పెడతామండి. ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చదువుదాం. 10 పాశురములతో ముందు లేచిన వారు నిద్రించుచున్న వారిని లేపగా అందరూ కలిసి నందగోస భవనమునకు వెళ్ళారు. నాయకుడైన నందగోవుని యొక్క భవన రక్షక మాకు ప్రభువైన నందగోపుడు అంటే నంద వజ్రానికి రేపల్లెకి నాయకుడైన నందగోపుడు మా శ్రీకృష్ణుడికి కూడా నాయకుడైన అయ్యినాడు చూడండి. కృష్ణుడి ఇంటికి రక్షించేవాడా అనలేదు. కృష్ణుడి తండ్రి నందగోవుని ఇంటికి రక్షించేవాడా అన్నారు. కృష్ణుడిని తన తండ్రి నందుడు అంటే తన అంత ప్రేమ, అభిమానం, గౌరవం. అది తెలుసుకున్న గోపికలు కృష్ణుణ్ణి నందుణ్ణి సంతోషపరచడానికి ఆ విధముగా పలుకుతున్నారు. నందగోపుని భవనానికి అనుమతి లేకుండా వెళ్ళలేం కదా. ఆ ద్వారపాలకుని అనుమతి అడుగుతున్నారు గోపికలు. జడలో ఉన్న తోరణానికి ద్వారపాలకుడా, నందగోవుని యొక్క అద్భుతమైన భవనాన్ని, గొప్పదైన ఇంటిని రక్షించేవాడా, తలుపు తీయవయ్యా, మా గోపాలకృష్ణుని దర్శనం చేసుకోవాలి. ఆ ఇండ్లు ఎలాంటిదట? ధ్వజముల చేత, మకర తోరణముల చేత ప్రకాశిస్తున్న గోపుర ద్వారము. గోపికలు అర్ధరాత్రి కూడా కృష్ణుడు కోసం వస్తున్నారట. గోపికలు రాత్రి మీద తన ఇంటికి గుర్తు పట్టడానికి తన తండ్రిని ఒప్పించి తన భవనానికి జెండా పెట్టించాడట. ధ్వజస్తంభాన్ని చూసి అక్కడి దేవాలయం ఉందని ఎలా గుర్తుపడతామో అలాగే ఆ జెండాని చూసి కృష్ణుడు భవనాన్ని గుర్తుపడతారు. అలాంటి భవనాన్ని కాపలా కాస్తున్న ఓ ద్వారపాలకుడా అని ద్వారపాలకుడిని కూడా కీర్తిస్తున్నారట గోపికలు. మనులతో చేసిన తలుపు గడియలు తీయము. శ్రీకృష్ణుడికి ఎటువంటి ఆపద కలగకుండా కాపలా కాస్తున్నారు కొందరు. ద్వారపాలకుడు ఏంటి, పూర్తిగా తెల్లవారుతుండగానే వచ్చి తలుపు తీయమంటున్నారు? మీకు సమయము సందర్భము అక్కరలేదా? ఇలా అయితే మా కృష్ణ పరమాత్మను రక్షణ ఎక్కడా? గోపిక: మేము స్త్రీలమయ్యా, ఆడవాళ్ళము, అబలము, మేమేంటి, భయమెందుకు, మా వల్ల ఏ ప్రమాదము ఉంటుంది? ద్వార ఏం శూర్పణఖ కూడా ఆడదే కదా. ఎన్ని బాధలు పడ్డాడు రాముడు. అంతెందుకు, శ్రీకృష్ణుడి చిన్నతనములో పూతన రాలేదా? శ్రీకృష్ణుడిని చంపడానికి మరి మేము ఎవరిని నమ్మాలి? మా జాగ్రత్తలో మేముండాలి కదా. గోపిక: ఆమె రాక్షస స్త్రీ, మేము గోపికలం కదా, నీకు తెలియదా? అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాము. ద్వార పూతన కూడా గోపిక లాగానే వేషం వేసి వచ్చింది కదా. గోపిక: పూతన మాయాని, మాకు మాయాలు తెలియవు కదా. ఆయన ఇంత మందిమి వచ్చినా ఇంకా భయమేంటి? ద్వార ఇక దూషణాలు కూడా ఎంతో మంది వచ్చారు రాముణ్ణి చంపడానికి, కానీ రాముడు వారందరినీ చంపేశాడు. అది వేరే విషయం. సరే, మీరు ఇంతకి వచ్చిన పని ఏమిటో చెప్పండి. గోపబాలికలమైన మాకు నీలమణి వలె ప్రకాశిస్తున్నాడు నీలమేఘశ్యాముడు, ఆశ్చర్యకరమైన చేష్టలు చేస్తున్నాడు ఆయన శ్రీకృష్ణుడు. మాకు శబ్దము చెయ్యి వాయిద్యములు ఇస్తాడని నిన్ననే మాట ఇచ్చాడు. మాకు ఇంకొక ప్రయోజనము ఏమీ లేక
శుచిగా పరిశుభ్రంగా వచ్చాము. ఇక్కడ పరిశుభ్రం అంటే బ్రహ్మ శుభ్రం కాదు, అంతం. శుచి మనసులో భగవన్నామాన్ని జపించటం. మా ఆలోచనల్లో కూడా ఎటువంటి కుట్ర లేదు. నీవు భయపడనక్కర్లేదు. నిద్రపోతున్న కృష్ణుణ్ణి ఆయన నామాలతో కీర్తన చేస్తూ లేపడానికి వచ్చాము. నీ నోటితో ఇంకేమీ ఆటంకములు చెప్పక తలుపు తీయి. ఇంకేమీ అడ్డు చెప్పకుండా తలుపు తీయవయ్యా స్వామి. దృఢముగా గట్టిగా ఉన్న తలుపులు తీయవయ్యా అని ఆ ద్వారపాలకుని గోపికలందరూ బ్రతిమిలాడుకుంటున్నారు. అప్పుడు ద్వారపాలకుడు తలుపు తెరిచి వారిని లోపలికి పంపించాడు. లోపలికి వెళ్ళిన గోపికలు స్వామిని మేల్కొల్పడానికి ప్రా ప్రార్థిస్తున్నారు. అదేమిటో రేపు పాశురంలో చూద్దాము.